ఫ్రెండ్స్ ఇవాళ నేను చికెన్ మటన్ లోకి వేస్తారు కదండి మసాలా, ఆ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నువ్వులండి, గసగసాలు, జీడిపప్పు, పుచ్చపప్పు ఇవి ముందుగా ఫ్రై చేసుకుంటానండి. ఇది ఫ్రై చేసేసి స్టోర్ చేసుకుంటానండి. ఒక బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు నాకు ఈజీగా అయిపోయిందండి. కర్రీ తొందరగా తీసి వేసేస్తాను. ఇది ఒక 2 months అయినా ఉంటాయండి స్టోర్ గా. చాలా బాగుంటుందండి మసాలా మాత్రం. అంటే మనం పొడిగా ఫ్రై చేసి మిక్సీ కొడతాం కదండి, మసాలా అనేది ఏమవుతుంది అక్కడ కొద్దిగా కూడా వాసన అనేది రాదండి. చాలా బాగుంటుందండి. డబ్బాలో వేసి స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారండి. 2 months అయినా బాగుంటుందండి. కొద్దిగా చేసుకుంటానండి. ఒక మంత్ 2 months కి సరిపోయేటట్టు చేసుకుంటాను. అప్పుడు ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు వేసుకోవడానికి, అంటే మనం రోజు తినాం కదా ఫ్రెండ్స్ నాన్ వెజ్, ఎప్పుడైనా ఒక 2 రోజులు 3 రోజులు ఒకసారి తెచ్చుకున్నప్పుడు తొందరగా అయిపోయేలాగా నేను స్టోర్ చేసుకుంటాను. నేను చూపిస్తున్నానండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి వాసన రావాలండి. ఫ్రై అయినట్టు కమ్మటి వాసన వచ్చింది. ఫ్రై అయినట్టు అలా వాసన రావాలి. ఇలా మిక్సీ పట్టేసి ఇలా ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు ఇది ఒక స్పూన్ వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ధనియాల పొడి కూడా అదే ఒకసారి మిక్సీ పట్టి, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా